Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. కుర్చీలో పురుషులకి చేసుకోమని చెప్పారు కదా, కింద కూర్చుంటారు. పురుషులు వారు కుర్చీలు వేసుకోండి. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతిదినం రాత్రి 7:30 నుంచి 10:30 గంటల వరకు జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి ఈ కూడికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాత్రి మీకు చెప్పాను, తప్పకుండా ఈ కూడికల్లో మీరు పాల్గొనాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉపవసించి ప్రార్థన చేయటం అది మన జీవితాలకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలామంది ఎగ్గొడుతున్నారు, అది మీకు మంచిది కాదు. నష్టం జరిగిన తర్వాత ఏడవటం కంటే నష్టం జరగకముందే దేవుని పాదాలు పట్టుకోవటం అది మంచిది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిపోయేంత వరకు రాత్రిపూట కూడికలు ఎక్కడ ఉండవు. ఈ విషయం మీరు గమనించుకోండి. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం చదవకుండా మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో చెప్పసాగాను. ప్రార్థన చేసుకుందాం. తర్వాత పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన దేవా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ గొప్ప నామములకు మహిమ చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనక కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకునబోతుండగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామములకు మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పేతురు, అపోస్తులైనటువంటి పేతురు, యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాల్లో పేతురు ప్రభువుని వెంబడిస్తూ
ఒకరోజు ఆయనతో ఏమన్నాడంటే, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. మాకేంటి అంటున్నారా? పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఓటేస్తే మాకేంది? అవునే, ఓటేస్తే మాకేంది? చాలామంది ఏదైనా పని చేయాలంటే ప్రాముఖ్యంగా అడిగే మాట ఏంటంటే, నీకు చేస్తే మాకేందంటే మాకేమొచ్చుద్ది? అర్థమవుతుందా? అంటే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధానంలో మనకు లాభం ఉంటే తప్ప మనం ఏమీ చెయ్యం. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు కాడికి వచ్చారంటే మీరు ఊరకు వచ్చారా? ఊరకు వచ్చారండి ఎవరన్నా? ఏదో ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించడానికి వచ్చారు. మీరు ఎవరైనా పరలోక రాజ్యం కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ నేను పరలోక రాజ్యం కొరకు వచ్చానన్న అబద్ధమే, పచ్చి అబద్ధం. ప్రజలో వచ్చింది దేనికోసం అంటే దేవుని ద్వారా ఏదో ఒక మేలు పొందుకోవాలని వచ్చాడు. అంతేనా? పేతురు కూడా మళ్ళీ అంటాడు, ఏమన్నాడంటే, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి? హల్లెలూయా. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఏదో ఒకటి ఆశించకుండా దేవుణ్ణి వెంబడించారు. 17వ వచనం చూడండి ఒకసారి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి అంటే పరలోకం పోవాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చెయ్యాలి అని అడిగితే ప్రభు అన్నాడు, ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. ఏం గట్టి చెప్పరు? భోజనాలు అయినాయా? అంటే తినకుండా ఎందుకు వస్తారు? అర్థమవుతుందా? ప్రభు అన్నాడు, ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. అందుకు ఆ వ్యక్తి ఏమంటాడంటే, అబ్బో చిన్నప్పటి నుంచి నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. సీనాయి కొండ మీద మోషేకు దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నీ నేను గైకొంటూనే ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు అంటాడు, నువ్వన్నీ ఆజ్ఞలు గైకొంటున్నావు కానీ ఒకటి నీకు కొదువుగా ఉన్నది. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నీకు ఒకటి కొదువుగా ఉంది. దేవుని సన్నిధికి వచ్చే మనం ఎంత భక్తుల్లాగా ఇక్కడ ఆమెన్ చెప్పినా, హల్లెలూయా చెప్పినా, స్తోత్రాలు చెప్పినా దేవునికి అయిష్టమైనటువంటి కార్యం ఏదో ఒకటి మనలో ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకే ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదో నీలో ఉందంటే అది దేవునికి, నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఆ ఒకటేంటో ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఏంటో ప్రభు అంటున్నాడు, ఒకటి నీలో కొదువుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదవాళ్లకు పంచి నీవు వచ్చి నా సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్.
ఆడు బాగా డబ్బులున్నాడంట. యేసయ్య మాట అనేసరికి నా డబ్బులన్నీ పేదలకు పంచాలా, ఇది కుదిరే పని కాదులే అని చెప్పి ప్రభుకు టాటా చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటము దుర్లభము. వంటే సూది బెజ్జంలోనైనా దూరిద్దంట గాని ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటం అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. ఈ తతంగం అంతా పేతురు చూసి ప్రభుని అడుగుతున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుద్దయ్యా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఏం విడిచిపెడితే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తాడు, ఏం విడిచిపెట్టకపోతే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తాడో ఒకసారి లేఖనాలను మనం కనుక పరిశీలన చేస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వాక్యం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలచును. కొండ 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సమస్తము విడిచిపెట్టాలంటే ఏం విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ విడిచిపెట్టాలి. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుడంబం. ఎవడైతే లోకాన్ని అనుసరించి నడుస్తాడో వాడిలో దేవుని ప్రేమ ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు లోకంతో సహవాసం చేస్తా ఉంటే దేవుడు పొరపాటు కూడా నీకు తోడై ఉండడు. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వేరై బ్రతకాలి. గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకనే నా ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఏమైంది మీకు ఎలా? సరిగా ఆమె చెప్పట్లో స్తోత్రాలు లేవు, అల్లెలు లేవు. ఆశలు తినొచ్చి కూర్చుని మంపుతో కూర్చున్న వాళ్ళు ఉన్నారు చూసారా, అట్టున్నారు మీరు. గట్టిగా ఒకసారి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఎత్తగా తినొచ్చేదైంది. కొంచెం వచ్చేటప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు కొంచెం ఖాళీగా రావాలి. మాకు 2 క్యారేజీలు తీసుకొస్తారు నెవలిపూర్లో. తెచ్చారని తినం మేము, ఒక బాక్సే తింటాం. ఒక బాక్స్ 2-3 బాక్సులు పెట్టుకొస్తే వాళ్ళు అన్నం, ఒక బాక్స్ 2 తింటాం, తినొస్తాం. ఎటుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చాలా అలర్ట్గా ఉండాలి. నిద్రపోయి శాపాన్ని తెచ్చిపెట్టుకోమాకు. ఎటుగా లోకము దాని ఆశలు
గతించిపోతాయి అంటారు. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. కొంత చెప్పగలిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యములో ప్రవేశించేవాడు, పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకునేవాడు సమస్తాన్ని విడిచిపెడతాడు. లోకాన్ని విడిచిపెడతాడు, పాపాన్ని విడిచిపెడతాడు, భ్రష్టత్వాన్ని విడిచిపెడతాడు. హల్లెలూయా. దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 12వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా దేవుడు అంటున్నాడు, నీవు లేచి అంటే ఎక్కడి నుంచి లేవాలి? ఎక్కడి నుంచి లేవాలి? సినిమాల కాడి నుంచి లేవాలి, సీరియల్స్ కాడి నుంచి లేవాలి, అరుగుల మీద కూర్చొని సోది ముచ్చట్లు చెప్పుకుంటుంటారే అక్కడి నుంచి లేవాలి, చెట్ల కింద కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటుంటారు చూసారా, వాళ్ళ దగ్గర నుంచి లేవాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా. నీకు వెలుగు వచ్చి ఉన్నదే, లెమ్ము తేజరిల్లుము. దేవుని మహిమ నీ మీద ఉదయించాలంటే, ఆమేన్, దేవుని శక్తి నిన్ను కమ్ముకోవాలంటే నువ్వు లేవాలి. వాక్యం అంటుంది, నీవు లేచి ఒకటి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, 2 బంధువుల యొద్ద నుండి లేవాలి, 3 తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే లేవాలి. పాపిస్టుల గుంపులో నుంచి లేవాలి, భక్తిహీనుల దగ్గర నుండి లేవాలి. దేవునికి స్తోత్రం. అవిశ్వాసులలో నుండి వేరైపోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నీకు చూపించే దేశం, ఆ దేశం ఏదో కాదు, అదే పరమ కణామై ఉన్నది. హల్లెలూయా. అదే పరలోక రాజ్య పట్టణమై ఉన్నది. ఆ పరలోక రాజ్య పట్టణములో నువ్వు ప్రవేశించాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట, నీవు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళితే ఏం చేస్తానన్నాడు తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని దూషిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ప్రైజ్ ది లార్డ్. సమస్తాన్ని విడిచిపెడితే మనకు కలిగే ఆశీర్వాదం దేవుని రాజ్యములో ఆయనతో మనము ఆయన సన్నిధిలో యుగ యుగాలు నిలిచి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చూడండి ఒకసారి 24వ అధ్యాయం 24వ అధ్యాయం 1వ వాక్యం.
అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎటు చెప్పాల? రెండు చేతులు పరిగెత్తి హల్లెలూయా. దేవుడు అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించాడంట. అన్న కొన్ని చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎందుకు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో దీవించాడు? ఎందుకు? 35వ విషయం చూడండి ఒకసారి. 34. అంతటా అతడిట్లనెను, ఏమన్నాడు? నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఎంత ఆస్తి అండి! ఒక్కడగా ఉండగా అబ్రహామును దేవుడు పిలిచి ఎక్కువ మంది అయ్యేటట్లుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24 మొదటి వచనంలో ఏమన్నాడు? అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి? దేవుడు మనల్ని కొన్ని విషయాల్లోనే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆమేన్. అన్ని విషయాలలో ఆశీర్వదిస్తే మాటినవని, అన్ని విషయాల్లో దేవుడిని ఆశీర్వదిస్తే మాటింటావా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు మనల్ని కొన్ని విషయాల్లోనే ఆశీర్వదించేది? ఇప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాల్లో నన్ను ఆశీర్వదిస్తున్నాడు, అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇదా? ఎవరైనా ఉన్నారా? అబ్రహాము సంతానమా? అబ్రహాము సంతానం అయితే ఏం చేయాలి? అన్ని విషయాలలో ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి గల కారణం చూడండి ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వాక్యం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హూ ఈజ్ షాలేము రాజు? కింగ్ ఆఫ్ షాలేం. ఎవరి షాలేము రాజు? హూ ఈజ్ మెల్కీసెదెక్? ఎవరి మెల్కీసెదెక్ అంటే ఈయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశములకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగా. కానీ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎట్టి చెప్పండి? అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు కాబట్టి
అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు కొన్నిట్లో దేవునికి ఇస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను కొన్నిట్లోనే దీవిస్తున్నాడు. అబ్రహామును దేవుడు ఎటు దీవించాడంట? అన్ని విషయాల్లో. అందుకని అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు కాబట్టి ఆమేన్. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? చూస్తారు. అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనకిచ్చే అన్ని మన గుండంలోనే వేసుకుంటాం. ఇంకా దేవుని ఆశీర్వాదం ఎంత వస్తుంది? అన్నీ మన గుండంలో వేసుకొని కొన్ని మాత్రమే ఆయనకి ఇస్తాం. అందుకే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం, కదలట్లా. ఏందో విచిత్రం. ఆమె ఆ ఒడ్డబ్బులు ఈ ఒడ్డబ్బులు అన్నీ మన గుండంలోనే పడతాయి. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏందో మనకు సాగట్లా కదా. గవర్నమెంట్ ఆ భరోసా, ఈ భరోసా, ఆ పెన్షను, ఈ పెన్షను, ఆ డాక్టర్ డబ్బులు, ఈ డాక్టర్ డబ్బులు, అన్నీ ఎవరి? ముఖ్యమంత్రి గారే. దేవుడు నీకు ఇచ్చే ప్రతి పైసా ఎవరి అయ్యి? దేవునేనా? దేవుడే నీకు ఎత్తుంది. డాక్టర్ డబ్బులు నీకు దేవుడని ఇచ్చింది, అమ్మఒడి డబ్బులు నీకు దేవుడని ఇచ్చింది, ఆ భరోసా ఈ భరోసా అన్ని దేవుడని ఇచ్చింది. మరి మొత్తం నీ గుండంలో వేసుకుంటే మరి రోగాలు రాకేమవుతాయి? అబ్రహాము అన్నిటిలో చెప్పాల. అబ్రహాము ఏందో డాక్టర్లో డబ్బులు తీసుకొని వచ్చింది ఆ సిస్టర్. ఆ డబ్బులు ఈ డబ్బులు డాక్టర్ లోన్ ఎవరిది? ఏం పాస్టర్ అక్కడ? నాదే. దేవుని స్తోత్రం. కట్టేది ఎవరు? నువ్వేనా? నువ్వు కట్టడానికి ఎవరిస్తున్నారు డబ్బులు? మరి అందులో దశంభాగం ఎవరిది? చెప్పు. మరి నీ గుండంలో వేసుకుంటే దేవుడు నిన్ను ఎట్ట దీవిస్తాడు? దేవుడు ఎటుల మిమ్మల్ని దీవించవలను. ఈ పాస్టర్లు అంతేనంటే దశంభాగం నుంచి చెబుతూ ఉంటుంది. పాస్టర్లు అంతే. నీ సొమ్మ దశంభాగం, నీ సొమ్మ. నీ సొమ్మ ఎవరి సొమ్మది? మరి దేవునికి ఎలా? లేవీయ కాండము మీ సొమ్మైనట్టు బిళ్ళ తింటున్నారు. నాకు అర్థం కాదు. అవి కూడా ఏంటంటే మరి ఎట్ట దేవుడు దీవిస్తాడు నిన్ను? చివరి అధ్యాయం 27వ అధ్యాయం 30వ వచనం చదవగట్టిగా. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది ఎవరిది? యెహోవాకు ప్రతిష్ఠితము. మరి దేవుణ్ణి నువ్వు తింటే ఏందండి? ఎవరు సమాధానం చెప్పండి. దేవునిది నువ్వు తింటే కడుపు ఉబ్బి దెబ్బకు సత్తవు అంతే. సమస్య లేదు అందులో. నేను సంపాదించుకున్నా కష్టార్జితం, నా కష్టార్జితం నేను ఎందుకు ఇవ్వాలి అన్నాడు ఒక ఆయన. ఎవరు అన్నది చెప్పండి? ఎవరు అన్నదే? హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు. ఎవరు అన్నదే? అన్నాడా నాబాలు?
యెహోవా ఎవడు, యెషయా కుమారుడు ఎవడు? ఇది నా కష్టార్జితం, నేను ఎందుకు ఇవ్వాలి? ఒక్క దెబ్బ కొట్టి ఒక చెయ్యో కాలు పడేసిండు ఆయన. కష్టార్జితం ఎట్ట సంపాదితో? చెయ్యి ఒక్కరు పోయింది, మూత అంతరు పోయింది. కష్టార్జితం ఎట్ట సంపాదిస్తాం మనము? ఎందుకు రావు గ్యాస్ ట్రబుల్ రమ్మంటే బ్రతుకోండి తిరుగుతున్నాం. గ్యాస్ ట్రబుల్ మొత్తం మిగులుతుంది దేవుడి సొమ్మంతా. గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఏ ట్రబుల్ అయినా వస్తుంది. కొంతమందికి అన్ని ట్రబుల్సే. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అన్ని ట్రబుల్సే. జాగ్రత్త, వాక్యం అంటుంది చదవండి, భూధాన్యములలోనేమి, భూవృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో. ఒకడు అంటాడు, హాస్టల్ లేదని దశంభాగాలు గురించి భోజవుతారు, దశంభాగాలు బాగా మిగుతున్నారు, దశంభాగాలు బాగా. నీ సొమ్ము అది. వాడి సొమ్మ, వాడు అయ్యే సొమ్ము అది. ఎవరి సొమ్ము అది? అది నాకు ప్రతిష్ఠితము అంటున్నాడు. తలకాయ బాగానే ఊపినవుగా బాప్తిసం ఇచ్చేటప్పుడు. ఎన్ని వంకలు తెప్పండి అన్న వంకలు తిప్పితే అర్థం చేసుకున్నారా? అది దేవునికి ఇస్తున్నాను అనుకున్నంతసేపు నువ్వు దీవించబడతావు. సేవకుడికి ఇస్తున్నాను అనుకున్నంతసేపు నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రతి దేవుని బిడ్డ దశమ భాగం విషయంలో కరెక్ట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది, అబ్రహాము అన్నిటిలో అన్నాడా, కొన్నిట్లో అన్నాడా? నీకు ఎన్ని డబ్బులైనా కావట్లేదే. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది? సరే, ఆశీర్వాదం సంగతి పక్కన పెడదాం. పరలోకం ఎట్లుంటుంది నీకు? దొంగోడికి పరలోకం ఉంటుందా? మలాకి 3 ఏమంటాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా. ఏముంది అక్కడ? మలాకి 3:8. మలాకి గ్రంథము. అయితే మీరందరూ దొంగోళ్ళు అంటున్నాడు ఆయన. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరంటారు? 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అబ్రహాము శాపగ్రస్తుడా? ఒకడు అంటాడు, బొట్టు పెట్టుకొని డిబేట్లో, ఒక స్వామి, వాడు ఎవడో ఏ స్వామి తెలియదు, పాస్టర్ల దశంభాగాలన్నీ పేద ప్రజల దగ్గర పీల్చి చేస్తారంట. నేను వాకింగ్ చెప్పగానే మీరు అడావుడి పడిపోయి భయపడిపోయి ఇంటికి పోయి గబక్కన కవర్లో వేసుకొని వస్తారా? అసలు మీకు అంత భయం ఉంటే ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆమె చెప్పండి. వాడు అంటాడు, పాస్టర్లు అసలు ఏం దశంభాగాల గురించి ఏం చెప్పినా చెబుతున్నారంటే నేనేమంటానంటే, అరే నీ గుడికి మరి మాన్యాలు ఉన్నాయిగా, నేలు ఎకరాలు పొలాలు ఉన్నాయి, మరి తినమాకు. గుడి కింద చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా కొంపలు ఉన్నాయి. ఒక్కో కొంపోడు ఒక్కో పూట భోజనం తెచ్చి పెడతాడు, తిని బతుకు. మరి గుడికి ఎందుకు అన్ని మాన్యాలు? దశమ భాగం గురించి ప్రశ్నించే ముందు మరి పూజారి గారికి ఎందుకు అన్ని మాన్యాలు? గుడి కింద అన్ని పొలాలు ఎందుకు? నోట్లో కాకరకాయ పెట్టుకున్నావా? మాట్లాడలేవు అట్లాంటి ఎదవలతో.
పనికి మానవులతో మాట్లాడలేవు. ఏమన్నా మా పాస్టర్ గారు చెప్పిండు. దొంగ మాటలు మాట్లాడుద్ది. ఇప్పుడు అట్లాంటి పనికి మానవులు క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు అడగాలా వద్దా? మరి నీ గుడికి ఎందుకురా? మరి మరి ఎకరాల పొలాలు ఉన్నాయి కదా, మరి బస్తాలు తెచ్చేయాలి గుడికి. వాక్యం ఉంటుంది, అది నా సొమ్ము, అది నాకు ప్రతిష్ఠితమైనది. ప్రతి దేవుని బిడ్డ దీవించబడాలంటే అది దేవుని సన్నిధికి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఆలోచించాను, అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో దీవించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము అన్నిటిలో 10వ వంతు దేవునికి ఇచ్చెను. అది అందుకు దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడు. చెప్పండి గట్టిగానమ్మా. అనమ్మ దేవుడు దీవిస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో, కొన్ని విషయాలు కాదు. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వాక్యం. ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఆగలా అక్కడ చాలా పని ఉంది మీతోటి. వెళ్ళిపోతారండి. ఈ దేశం అంటే ఏ దేశం? ఈ దేశం అంటే ఏ దేశం? చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఉన్న దేశం. దేవుడు అంటున్నాడు, ఈ దేశములో నువ్వు పరవాసిగా ఉండాలి. పరవాసి అంటే పరదేశిగా ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందు. ఆమేన్. భూమి మీద మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. కాబట్టి భూమి మీద మనం పరదేశులుగా ఉండాలి. ఎందుకు పక్కోటి దాని మీద ఎప్పుడు చూపు? నువ్వు పరదేశం అయితే నీకు లోక సంబంధమైన ఆస్తుల మీద నీకు ఉండకూడదు కదా కోరికలు, అవునా కదా? భూమి మీద మహా అయితే 60 లేకపోతే 70, ఇంకొంచెం బలం ఉంటే 80 సంవత్సరాలు భూమి మీద ఉంటాం. మరి ఎందుకు అన్నీ పోగేసుకుంటున్నావు? ఏడాడు బంగారం నీకే కావాలి, ఏడాడు డబ్బులు నీకే కావాలి, ఏడాడ వెలగల వస్త్రాలు నీకే కావాలి, ఎక్కడెక్కడ స్థలాలు నీకే కావాలి, ఎక్కడెక్కడ పొలాలు నీకే కావాలి. మళ్ళీ నేను భూమి మీద ఎవరిని అంటున్నావు? చెప్పండి సిగ్గుపడకుండా. మళ్ళీ నేను భూమి మీద పరదేశిని అంటున్నావు, యాత్రికుడిని అంటున్నావు, యాత్రికురాలని అంటున్నావు. మరి నువ్వు భూమి మీద పరదేశం అయితే ఇవన్నీ ఎందుకు? పాస్టర్ గారి ఇంట్లో 5 బంగారు కడ్డీలు దొరికినాయంట. ఎవరింట? 5 బంగారపు కడ్డీలు, 120 కోట్ల డబ్బులంట. లెక్క లేదంట, పత్రం లేదంట. మీలాంటోళ్ళు ఉన్నారు కొంతమంది. మీలాంటోళ్ళు అంటే అందరు కాదు. మీలో కొంతమంది ఉన్నారే, స్థానిక సంఘంలో కనబడేటువంటి పాస్టర్ గారికి రూపాయి కూడా ఇయ్యరు, కానీ దశమ భాగం ఆ టీవీల్లో కనపడే వాళ్ళకి వేలకు వేలు పంపిస్తారు. ఆ డబ్బులన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ లగ్జరీ లైఫ్కి అంటున్నారా, వాళ్ళ సుఖభోగాలకి వాటిని వాళ్ళు వినియోగిస్తున్నారు. ఇవన్నీ చెబితే నేను మంచోడిని కాదంటారు మీరు. దక్షిణ భాగం వేసి నువ్వేమో మొత్త చీర కట్టుకొని కూర్చున్నవాడ, దశమ భాగం తీసుకున్న పాస్టర్మేమో 5,000 చీర కట్టింది. ఓ చెప్తూ ఉంటారు. దశమ భాగం ఇచ్చే నువ్వేమో కింద కూర్చొని ఉన్నావు. దశమ భాగం తీసుకున్న పాస్టర్మేమో 5,000 చీర కట్టి పాట ఏం పాడినా పాడుతుంది. వాక్యం ఏమంటుంది? పాస్టర్ కావచ్చు, పాస్టరమ్మ కావచ్చు, విశ్వాసి కావచ్చు, మనమందరము
సామాన్యతలో ఉండాలి. ఎట్లా ఉండాలి? ఎటు చెప్పో, సామాన్యతలో ఉండాలి. ఎందుకు? మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న తండ్రి, మనం ఆరాధిస్తున్న రక్షకుడు భూమి మీదకి సామాన్యుడిగా వచ్చాడు. ఈజ్ నాట్ లగ్జరీ లైఫ్. యేసయ్య భూమి మీద ఎక్కడా కూడా సుఖవంతమైన జీవితాన్ని ఆయన కోరుకోలేదు. ఎట్లా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. పాద్రి గారి కన్నా 20 కోట్లంట. ఇంకా అది ఏ దేశాల్లో ఎన్ని ఉండేదో తెలియదంట. ఇంచుమించు 12 దేశాల్లోనో 13 దేశాల్లోనో వాళ్ళ ప్రేయర్ టవర్స్ ఉన్నాయంట. ప్రేయర్ టవర్స్. మీకోసం మేము 24 గంటలు ప్రార్థన చేస్తామని చెప్పి ప్రజల దగ్గర నుంచి డొనేషన్లు, ప్రజల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ఈరోజు వాళ్ళు సంక్రాంతి పండుగలు చేసుకుంటా ఉట్టి కొట్టుకుంటున్నారు. ఏం కొడుతున్నారు? చూశారు మీరు? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు అబ్బాయి లింగి కట్టుకొని సంక్రాంతి పండుగ చేసుకుని భోగి మంటలు వేసుకొని ఉట్టి కొట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోపం రాదు. ఆయన ఎవరు? మందిరంలో పాత్రలన్నీ కలుపుకొని వాటిలో ద్రాక్షరసం పోసుకొని తాగుతుంటే గోడ మీద ఒక చెయ్యి వచ్చిందంట. చెయ్యొచ్చి ఒక ఒక పేరు రాసిందంటే ఏమో తెలుసా? మినే టెకేలు ఫాస్టింగ్. ఆమేన్. అందుకే అప్పట్లోనేమో దేవుడు పేరు రాపించాడు, ఇప్పట్లో దేవుడేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపిస్తున్నాడు. అప్పట్లో దేవుడు ఏం చేశాడు? సడన్ గా వచ్చింది దేవుని ఉగ్రత. దెబ్బకు దచ్చాడు తెల్లరళ్ళకి రాజు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపిస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? రైడ్ చేసి నువ్వు సంపాదించిన డబ్బులకి ఆధారం అయ్యాయా, ఈ బంగారు కడ్డీలకి ఆధారాలు అయ్యాయా? ఏం చెప్తారు? డబ్బుంది కాబట్టి కేసు మాఫీ చేసుకోగలుగుతావు రాజకీయ నాయకులు పట్టుకొని. మరి రేపు దేవుని న్యాయ తీర్పు సింహాసనం ఎదుట ఆయన కాడ కుదరదు కదా ఈ రాజకీయాలన్నీ. కొన్ని వేలు పేరు పడ్డ పెద్ద పాస్టర్ పేరు ఉంది, లేకపోతే నీకున్న 20 కోట్లలో ఒక 10 కోట్లు ఆ పార్టీ ఫండ్ ఇస్తే ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు ఎవరో ఒకరు నిన్ను కేసు నుంచి బయటపడేస్తారు. మంచిదే, తప్పించుకుంటావు. మరి రేపొద్దున తీర్పు దినాన్ని అక్కడెవరు నిన్ను తప్పిస్తారు? అక్కడ నిన్ను ఎవరు తప్పించలేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే భూమి మీద మనం పరదేశులం. ఇది మన ఊరు కాదు, ఇది మన ప్రాంతము, మన దేశము కాదు. మన దేశము పరలోకం. ప్రైజ్ ది లార్డ్. మనం అక్కడే వాళ్ళం, ఇక్కడ వాళ్ళం కాదు. ఇప్పుడు కొత్తగా ఏదన్నా ఒక ఊరు వెళ్ళారండి మీరు, ఒక ఇంట్లో వాళ్ళు పిలిచారు. ఆమె అక్కడికి ఆ ఇంట్లోకి పోయి మీ ఇంట్లో లాగే ఉంటావా? పోయి చొక్కా ఇడిసి వాళ్ళ డబ్బుల కాటి మీద పడుకుంటావా? నీ ఇంట్లో ఉన్నట్టుగా ఉంటావు అక్కడ? ఉండలేవు. అది మన ఇల్లు కాదు, మన ప్రాంతం కాదు. ఇప్పుడు ఇది మన ఇల్లు కాదు, ఇది మన ప్రాంతం కాదు, మన దేశం అంతకన్నా కాదు, ఇక్కడున్న ప్రజలందరూ మనోళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే యేసు రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటున్నారో వాళ్ళే మన వాళ్ళు. వాళ్ళు రేపు అక్కడ ఉంటారు. వాడు భూమి మీద నట్టుండాలా? పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను. వాగ్దానాలకి నాకు వారసత్వం ఉంది. నేను పరవాసిని. నీ శిక్షణలో ఉత్తీర్ణుడిని
నీ రాజ్యంలో నేను వారసుని కావాలి అంటాడు భక్తుడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? అందుకే ఇక్కడ వాక్యంలో ఏముంది తెలుసా? ఈ దేశమందు నువ్వు ఎట్లుండాలా? పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేతను. ఎక్కడ దీవిస్తాడంట? ఇక్కడే. అర్థమైతే మీకు? ఏమన్నా పరభాష అంటున్నావు, పర్లోకం అంటున్నావు, నాకేం ఎక్కట్లా ఏమా హల్లెలూయా. రెండు చేతులు పరిగెత్తి స్తోత్రం. ఇక్కడేనంట దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడంట. నువ్వు నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపులన్నీ కూడా దేవునిలో ఉన్నప్పుడు దేవుని దీవిస్తాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే భూమి మీద నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలయనగా నీకును నీ సంతానానికి ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహామును దేవుడు ఒంటరిగా ఉండగా పిలిచాడు, ఎక్కువ మంది ఎగునట్లుగా ఆశీర్వదించాడు. అబ్రహాం వచ్చేటప్పుడు ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టాడు. పాపాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు వెనక్కే చూస్తుంటాం కదా. మన చూపులన్నీ వెనక్కే. వాక్యం ఏమంటుంది? ముందున్న వాటి కొరకు చూడరా బాబు అంటుంది. ఇజ్రాయేల్ ప్రజలందరూ అరణ్యంలో చావటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి చెప్పినా? ఇజ్రాయేల్ ప్రజలందరూ అరణ్యంలో 20 లక్షల మంది చావటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళందరూ ఎప్పుడన్నా చూడగాక మేము ఐగుప్తులో తిన్న దోసకాయలు గుర్తుకొస్తున్నాయి, కేకరకాయలు గుర్తుకొస్తున్నాయి, కాకరకాయలు గుర్తుకొస్తున్నాయి, ఉల్లిగడ్డలు గుర్తుకొస్తున్నాయి, బంగాళదుంపలు గుర్తుకొస్తున్నాయి. మరి దేవుడు ఏం పెడుతున్నాడు? దేవదూతలు తినే ఆహారం పెట్టాడు. నీకు నేను దేవదూతలు తినే ఆహారం పెడతానంటే మళ్ళీ సంగటి కాడికి పోతానంటే కాదు, సంగటే బాగుంటుందండి. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. మోటలు మోసే బుద్ధి అడిగిపోద్ది. దేవుడు నిన్ను అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తానంటే మళ్ళా నూకలు పోక అడిగిపోతానంటే ఏంది? నూకలతో మానేసేయమని చెప్పిండు కదా, చెప్పట్లేదు. దేవుడు ఆయన ప్రజలను అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తాడు. పాపం ఒక ఆమె మంచి మేనెల్లో ఎండకి పుల్లల మోపు మోసుకుంటా పోతున్నట్టు చెమట్లు గార్చుకుంటారు. పాపం ఒక ఆయన కారులో పోతా కారు ఆ మనిషిని చూసి
పాపం ఈ ఎండకి భలే ఇబ్బంది పడుతుంది ముసలామా అని చెప్పి ఆ పొలాల మోపు లేకపోతే ఏదో మొత్తం మీద మోపు ఉందాము నెత్తి మీద. సరే ఆపి ఆ ముసలామనమ్మ కారు ఎక్కువ, నువ్వేం మోస్తావు ఏం నడుస్తావు అని చెప్పి కారు ఎక్కించుకొని తీసుకుపోతున్నాడంట ఆమె పోవాల్సిన ప్లేస్కి. సరే కొంచెం దూరం పోయిన తర్వాత ముసలాం ఏం చేస్తుందని వెనక్కి తిరిగి చూస్తే నెత్తి మీద మూట అంతే పెట్టుకొని కూర్చున్నాడు. పనికి మాలిందా, నిన్నెందుకు నేను కారు ఎక్కించుకుంది, మూట తెచ్చా. అప్పుడు మూట దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తే, వాక్యం ఏం తెలుసా, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను పోషిస్తాను. మట్టి నూకలతో కాదు అమ్మా, అంటున్నారా? మట్టి నూకలతో కాదు, అతి శ్రేష్టమైన. అని పిల్లలకి, మీ పిల్లలకి మీరు నూకలన్నం తినైనా ఒకప్పుడు మంచి బియ్యం వండి పెట్టుంటారు కదా, నిజమే. అటువంటి తల్లులు ఉన్నారు చాలామంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. మరి మీకే మీ పిల్లల మీద అంత ప్రేమ ఉంటే మరి ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము కార్చినటువంటి దేవునికి నీ మీద ఎంత ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను మర్చిపోయావా? ఆ త్యాగాన్ని మర్చిపోయావా? దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు కోరే మాట ఏంటంటే, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకి వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని గురి యొద్దకే పరిగెత్తాలి. ఆ సత్యంగా నిద్రపోతుందా లేకపోతే ఏం చేస్తాం? మీ సపర్ల పట్ల ఏం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ నిద్రపోయేవాడు దుప్పటిస్తే దుప్పటిస్తాం శుభ్రంగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మరి చేతులు ఎత్తమన్నప్పుడు ఏందో బుద్ధుడు కూర్చున్నాడు అమ్మోన. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. తేకపోసారి చేతులు పైకెత్తి స్తోత్రం వల్లి అంటే మేము పలకరించంగా. మిగతా రామారావు గారిని పలకరించానా? అటు రత్నం బెదరుండు, జోసఫరాజు బెదరుండు, సీతారామన్నుడు, వీళ్ళందరినీ పలకలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రధానికి ఆమె చెబుతున్నారు, అల్లే చెబుతున్నారు. హల్లెలూయా. ఇంటికి చెప్పాలా? అది సంగతి. లైన్లో ఉండవు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్తమును ఎవరైతే విడిచిపెడతారో వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము అన్నిట్లో దేవునికి 10వ వంతు ఇచ్చాడు. అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సమస్తాన్ని విడిచిపెడితే వచ్చింది. ఆమేన్. మనలో దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఉన్నాయే, అర్థమవుతుందా? దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి కార్యాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, సమస్తాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మీకు తెలుసా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి రక్షకుడు, మనం ఆరాధిస్తున్నటువంటి విమోచకుడు, దేవునికి స్తోత్రం. ఆయన కూడా భూమి మీదకి ఎట్లొచ్చాడు?
సమస్తమును విడిచిపెట్టొచ్చు. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. హల్లెలూయా. ఏం చేశాడంట ఆయన? మహిమను విడిచిపెట్టి వచ్చాడంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో ప్రవక్త దర్శనం చూస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్క జీవికి 6 రెక్కలుండెను. 2 రెక్కలతో ప్రతివాడు ఎగురుచు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ పాదాలు కప్పుకుంటూ ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని అంతగా కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతూ స్తుతింపబడుతున్నటువంటి దేవుడు మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి మానవ శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. కొట్టడం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఆయనకు స్వరూపమైన లేదు, సొగసైనా లేదంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన గురించి షూలమ్మతి ఒక మాట అంటుంది. ఏమంటే తెలుసా? వేరు ప్రియుని కన్నా నా ప్రియుని విశేషమేమి. ప్రైజ్ ది లార్డ్. మిగతా ఉన్నటువంటి భర్తలందరికంటే నా భర్త యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటూ ఆమె ఏమంటే తెలుసా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. ఆమె 10,000 మంది పురుషులున్న ఆయన నేను కనుక్కుంటాను. అంత అందగాడు. అట్లాంటి ఆయన ఏమైపోయాడు? స్వరూపమైన లేదు, సొగసైనా లేదు. మనుష్యులు చూడనొల్లని వాళ్ళగా మారిపోయాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం. ఆయన ముఖం వికారం అయిపోయిందంట. ముఖం నిండా రక్తం, తలంతా రక్తం, వీపంతా భయంకరమైనటువంటి గాయాలు. ఎవరి కొరకు ఈ శ్రమ అనుభవించాడు, ఎవరి కొరకు ఈ కష్టాన్ని అనుభవించాడు, ఎవరి కొరకు ఆయన 10,000లో అతి సుందరుడు, ఎవరి కోసం స్వరూపమైన సొగసైన లేకుండా పోయాడంటే సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తం మహిమను విడిచిపెట్టి యేసయ్య ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఈ లోకాన్ని వచ్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు ఆయన. విడిచిపెట్టాడు. మరి దేవుని కొరకు నువ్వేమన్నా విడిచిపెట్టావా? ప్రభు అంటున్నాడు, నా కొరకు నువ్వేమన్నా విడిచిపెట్టావా? లోకంలో ఉన్న వేషాలు విడిచిపెట్టావా? లోకంలో ఉన్న అలంకరణలు విడిచిపెట్టావా? లోకంలో ఒళ్ళంతా కనపడేటట్లుగా ఆ డ్రెస్సులు విడిచిపెట్టావా? నా కొరకు నువ్వు ఏం విడిచిపెట్టావు? పేతురు అంటున్నాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము. ధైర్యం చెప్తాడు ప్రభు దగ్గర. ప్రభు కాడ ఈ మాట చెప్పాలంటే ధైర్యం ఉండాలిగా. ప్రైజ్ ది లార్డ్. నేను సమస్తాన్ని విడిచిపెట్టాను. నువ్వేం విడిచిపెట్టావు? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ సోకులు ఉండే కొంది ఎక్కువైపోతున్నాయి.
ఆమె నీ లోక చేష్టలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. లోక కార్యాల్లో ఎక్కువ తల మునకలైపోతున్నావు. ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న ప్రార్థన, ఒకప్పుడున్నటువంటి విశ్వాస జీవితం నీలో లేకుండా పోతుంది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా మీకు మరలా మొదటి మూల పాఠాలు మరలా బోధించాల్సి వస్తుంది అని వాక్యం దేవుడు నిన్ను చూసి బాధపడుతున్నాడు. లోకము నీలోకి ప్రవేశించి ఆమేన్. బండ మీద సర్పము జాడ. బండంటే క్రీస్తు, బండంటే సంఘము. సంఘములో దయ్యపు గుర్తులు కనపడుతున్నాయి. సంఘములో దయ్యపు కార్యాలు కనపడుతున్నాయి. సమస్తము విడిచిపెట్టి వచ్చిన వారిదే పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తం విడిచిపెట్టిన వాళ్ళదే దేవుని రాజ్యం. పరలోక సింహాసనం వారిదే, వాళ్ళదే. నువ్వు లోకాన్నే జయించలేవు, నీకెట్ట పరలోకం ఇస్తాడైనా? నువ్వు పాపాన్నే జయించలేదు, నీకు పరలోకం ఎట్టిస్తాడైనా? లోక సంబంధమైన అలంకరణలే నువ్వు విడిచిపెట్టలేదు, పరలోక రాజ్యం నీకు ఎట్లా దేవుడు ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు? దేవుని పిల్లలు దేవుని పిల్లలాగా ఉండాలి, డ్యాన్సర్లాగా ఉండాలి. ఇంతకుముందు ఉగాది పండుగకి డ్యాన్స్ పార్టీ వాళ్ళు వచ్చేవాళ్ళు ఊళ్ళో, చూసారా? మీరు చూడకుండా ఎందుకుంటారు? నేను అడగటం కానీ దేవునికి ఇస్తాను. డ్యాన్స్ కాడు ఉండేది మనమే అయితే ముందు, ప్రవకాడు ఉండేది లేదు. చెప్పడం లేదా మీరు? అబద్ధాలు అనమాట. దేవునికి స్తోత్రం. నేనున్నా, మీరున్నారు లేదు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు దేవుని సందుకు వస్తుంటే నేను డాన్స్ అమ్మాయి అనాలా, దేవుని బిడ్డ అనాలా? నీ అలంకరణ ఏంటి? నీ హెయిర్ స్టైల్ ఏంటి? నీ డ్రెస్ ఏంటి? నీ నడకేంటి? నీ స్థితిగతులేంటి? ఏం విడిచిపెట్టావని నీకు పరలోకం ఇయ్యాలా? నాకు పరలోకాలు, నేను వధువుని. ఎట్టుంచమ్మా నువ్వు వధువే? ఎట్టుంచి నువ్వు వధువి? తెలియగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఏం విడిచిపెట్టావు? క్రీస్తు కొరకు ఏం విడిచిపెట్టావు? పౌలు గురించి ప్రభువు అననీయుతో చెప్తున్నాడు ఒక మాట. అన్య జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆమేన్. నిజమైన దేవుని పిల్లలు, వాక్యానికి లోబడే దేవుని పిల్లలు వాక్య శరీరాన్ని ధరించుకొని ఉంటారు. డాన్సోల్లాగా ఉండరు. అదేనా? ఫారిన్ కల్చర్ ఇక్కడ పనికిరాదు. ఆమె ఫారిన్ ఎట్టుంటారు? ఫారిన్ దాకా ఎందుకు హైదరాబాద్లో ఎట్టుంటారు? నేను ఒకసారి చెప్పేది మొన్న ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో దక్షిణాఫ్రికా నుంచి ఒక దైవజనుడు వస్తుంటే వెళ్ళారు. ఆ రోజు చెప్పిన వాక్యం నాకు ఇప్పటికి గుర్తుంది. ఎబ్బేజ్ గురించి చెప్పారు. ఒక ఆమె నా పక్కన వచ్చి కూర్చుంది. జీన్స్ ప్యాంట్ వేసి, ఏంటిదే జీన్స్ ప్యాంట్ వేసి, టీషర్ట్ వేసి నా పక్కన వచ్చి కూర్చుంది. పొట్ట బైబిల్ ఒకటి తీసుకొని అన్ని రకాల సెంట్లు మిక్స్ చేసి కొట్టినట్టుంది. కంపు ఏంది దరిద్రత వచ్చి నా పక్కన కూర్చుంది అని చెప్పి నేను మళ్ళీ ఇంకో సీట్లో పోయా. దేవునికి స్తోత్రం. దాదాపు ఆ చర్చికి వచ్చిన వాళ్ళలో 90% అదే బ్యాచ్.
హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో క్లాక్ టవర్ సెంటర్లో బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది ఒకటి. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో 90% స్త్రీలందరూ అట్లాగే వచ్చారు. వాక్యం ఏమంటుంది? స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు. చెప్పు గట్టిగా. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది శాపం. మీకు అర్థం కావట్లా? మీ అమ్మాయి జీన్ ప్యాంట్ వేసుకుంటే నువ్వేం చేయాలా? బాగుంది, వేసుకోమని. ఇంకోటి దత్తా వేసుకోమ్మా జీన్స్ ప్యాంట్, టీషర్ట్ కూడా తెచ్చానా అనాలా? నువ్వే ఏమనాలి? మీ అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసి ఇంకా నేను తప్ప ఎక్కుతానల్లా వైర్లు కలుపుతానికి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు ఖండించొద్దు. అమ్మ వింటున్నారా? గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తల్లిగా నువ్వేం చేయాలా? ఎంత వేసాం అనొద్దా? బాగుంది, వేసుకో. ఇంకో 2 తెచ్చుకోమ్మ జీన్ ప్యాంట్లు. ఎంత కావాలి డబ్బులు? వాక్యం ఏమంటుంది? చదివి చెప్తే వాక్యం తెలుసుద్ది. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఎంత భయంకరం అండి. ప్రభు అంటున్నాడు, దేవుని కొరకు ఏం విడిచిపెట్టాడు? ఆయన సమస్తము విడిచిపెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్. సమస్త మానవాళి కొరకు ఆయన మనల్ని ధనవంతులుగా చేయటం కొరకు ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడండి. చక్కగా దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి ప్రభుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనల్ని ధనవంతులుగా చేయటం కొరకు ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే దీవించబడతాం? ఎలా ఉంటే ఆశీర్వదించబడతాం? పురుషులను రెచ్చగొట్టేటట్లుగా వస్త్రాలు ఏమంటే పురుషుల్ని రెచ్చగొట్టే వస్త్రాలు ఎంత విచారం. దేవుడు ఈ కార్యాలన్నిటికీ ఊరుకుంటాడా? ఒప్పుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో దేవుడు రాయించినటువంటి మాటలు మన జీవితాలకు మనం అన్వయించుకొని ఆమేన్. సామాన్యతలో మనం ఉంటే వర్ధిల్లుతాం. సామాన్యతలో మనం ఉంటే దీవించబడతాం. ఎక్స్ట్రాలు చేస్తే ఒక్కొక్కటి జుట్టు చూడండి, చుట్టూరు ఏముండదు, గద్దగుడు రొట్టె ఏముంటుంది. ఏందిరా అంటే స్టైల్ అంట. ఏంటిది? స్టైల్. ఆ పై వరకు ఎందుకు చుట్టూరు కట్ చేపిస్తాడు, పైన ఇంత ఎత్తున పెడతాడు. వాడు కూడా సినిమాలో కట్ చేసుకుంటా, వీడు కూడా అటు కట్ చేసుకుంటాడు. కొన్నాళ్ళేమో ఒళ్ళంతా కనపడుతుంటే చొక్కాలు వేసారు. ఈ చొక్కా ఏడదాకా ఏముంటుంది, చేస్తే మొత్తం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడు ఒక్కో టైప్లో పోతున్నారు. లోకం దాని వెంట పోద్దని ఇందాక చదువుకున్నాం. లోకము దాని ఆశలు గతిస్తే కానీ దేవుని చిత్తం జరిగించేవాడు లోకస్తులు ఎట్టన్నా జావనీగాక, మన భాషలో చెప్పాలంటే. మరి వీఆర్ గాడ్ చిల్డ్రన్స్. మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని పిల్లలు దేవుని పిల్లలలాగే ఉండాలి. ఆమేన్. దేవుని పిల్లల్లోకి లోకం రాకూడదు. ఎస్తేర్ ఎట్టుంది? జీన్స్ ప్యాంట్ వేసుకుంటే చెప్పరా అండి. ఎస్తేర్ ఎట్టుంది? ఎస్తేర్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా?
నక్షత్రం. నువ్వు ఉంటున్న ప్రాంతంలో అనేక మంది ప్రజల ఎదుట నువ్వు ఒక నక్షత్రంలాగా ఉండాలి. నక్షత్రం నక్షత్రం వెలుగు చూపిస్తుంది. నక్షత్రం క్రీస్తును చూపించింది. ప్రజల నశించిపోతున్న ప్రజలకు క్రీస్తు వెలుగును చూపించే నక్షత్రంలాగా నువ్వు ఉండాలి. కానీ ప్రార్థనకు పోతా కూడా ఏంది పాపిష్టి బ్రతుకని జనాల చేత మనం అనిపించుకోకూడదు. అది దేవుని పిల్లల లక్షణం కాదు. ఆయన అంత 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. 10,000లో అతి సుందరుడు ఏమయ్యాడంట? స్వరూపం లేదంట, సొగసైన లేదంట. 3 పిల్లలు కన్నదా ఆ మనిషితో, ఆ వ్యక్తితో 3 పిల్లలు. కానీ ఇప్పుడు అంటదే నాకు ఇది నచ్చట్లేదు అంటుంది. ఇది నచ్చట్లేదు. ఎంతమంది పిల్లలు కన్నదే? 3. కానీ నచ్చట్లేదు అంట. జుట్టు ఊడిపోయిందంట. ఇప్పుడు అంతా ఆయనకి జుట్టు ఊడిపోయిందంట. ఇప్పుడు జుట్టు ఏం చేసింది? జుట్టు కాదు, మీద నల్లబడ్డాడు మనిషి కూడా. ఆ పక్కింటోడు బాగున్నాడంట. అందుకని వాడిని తీసుకొని చెప్పు. నేనేమంటానంటే, వాడు చేసిన తప్పేంటి చెప్పానా? నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి మేపటం. నిన్ను కూడా ఈడ్చినట్టయితే బయటికి ఎండలో నువ్వు నల్లబడిపోయిన చూసావా? అట్టగా పనికి మాలింది కూడా నల్లబడిపోయింది. ఎవరి కోసం జుట్టు అంత ఊడిపోయింది పాపం? బొచ్చలు మోసి 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 ఎవరి కోసం అయిపోయింది? జుట్టు అంతా ఊడిపోయింది నీకోసమేగా. ఎవరి కోసం రూపం మారిపోయింది? ఎండకి కష్టపడి 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 నీ పొట్ట నింపటం కోసం ఆ మనిషి ఏమైపోయాడు? ఇప్పుడంటే ఆ మనిషి నచ్చట్లేదా? మా ఆయన నాకు బాగలేదు, పక్కింటి అడ్వైజ్ కట్ట అంత బాగుంటుంది, జుట్టుడు పైకి కట్టి దిగుతుంటే షారుఖ్ ఖాన్ లాగా మధ్య పాపం ఉంటుంది. ప్రజల్లో 3 పిల్లలతో సంసారం చేసి 3 పిల్లల్ని కానీ నాకు ఇప్పుడు నచ్చలేదంటాడు. ఎందుకంటే ఆ దరిద్రపు సీరియల్ ఏదో చూస్తుంది, అది ఇంటికాడ పెట్టిపోతుండగా టీవీలో కూర్చోబెట్టి ఆ దరిద్రపు సీరియల్లో ఆమె ఎవరో ఒక 3 పిల్లల కన్నా చేసిపోయిందంటే ఇంకొకటి అట్టాగే చెప్పి. అందుకని ఈ పనికి మాలింది కూడా ఏం చేసింది? ప్రజలో ఎంత భయంకరం అర్థం చేసుకున్నారా? క్రీస్తు స్వరూపమైన సొగసైనా లేకుండా ఆమేన్ సమస్త మానవాళి యొక్క పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు. ఆయన అంటున్నాడు, ఎవరి కోసం చనిపోయాడు? ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఎవరి కోసం రక్తం కార్చాడు? క్రీస్తు శిలువ త్యాగం నీకు తెలీదా? ప్రజలో అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యం చూడండి. పేతురు ఆ మాట అంటే యేసయ్య ఏమన్నాడు చూడండి ఒకసారి. అందుకు యేసు ఇట్లా నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు. ఈ మధ్య కొంతమంది మతోన్మాదులు వాళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, యేసు ప్రభు గడికి పోవాలంటే అందరిని విడిచిపెట్టాలంట, వాళ్ళందరికంటేనంట ఆయన్నే ఎక్కువ ప్రేమించాలంట.
ఆయన్ని ప్రేమించకుండా ఇంకొకరిని నిన్ను ప్రేమిస్తే చచ్చిపోతారంట. ఏంది బోధ? అందుకే మీరందరూ మా హిందూ ధర్మంలోకి రావాలి అన్నాడు ఒకడు. యేసు ప్రభు కాడికి వచ్చేవాళ్ళు తల్లి కంటే, తండ్రి కంటే, బిడ్డల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే ఆయన్నే ఎక్కువ ప్రేమించాలి. ఇదేంటండి ఇది? ఎంత స్వార్థం అండి అంటున్నాడు ఒకడు. నేను వాడిని ఏమని క్వశ్చన్ చేస్తున్నానంటే, నీ భార్య నిన్నొక్కడనే ప్రేమించాలని కోరుకుంటావా, మీ బజార్ మొత్తాన్ని ప్రేమించాలని కోరుకుంటావా? అనుకో మాట వస్తుంది. ఇప్పుడు వాడు అడిగాడు, అక్కడ మొత్తం పనికి మాన్నాడు. వాడు అంటాడు, అన్నంటే యేసు ప్రభునే ప్రేమించాలంట, ఆయనకంటే ఇంకొకరిని ఎక్కువగా ప్రేమిస్తే ఆయనకు పాత్రులు గారంట. నేను వాడిని అడిగే ప్రశ్న ఏంటంటే, నీ భార్య నిన్నొక్కడనే ప్రేమించకుండా మీ బజార్లో పురుషులు మొత్తం ఐ లవ్ యూ అంటుంది అనుకో, ఏం చేయాలి నిన్ను? ఇప్పుడు ఆమెను ఏం చేస్తావు నువ్వు? ఇది స్వార్థమా? ఏమండే ఇప్పుడు అది స్వార్థమా? వాడు అంటున్న డిబేట్లో కూర్చొని అసలు ఏందండి వాడు ఒకడున్నాడు, అది శివశక్తుడు, వాడు అటు ఇటుగా అన్నాళ్ళు కూర్చున్నాడు. వాడి పేరేం పేరు? కరుణాకర సుగ్గున అనేవాడు. వాడు అంటాడు యేసు ప్రభు అసలు ఏందండి అది? ఈ మధ్య 2 సినిమాలు కూడా తీసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎంత స్వార్థం యేసు ప్రభుదే. మరి వాడి భార్య అందరిని ప్రేమించదేమో, అంతేగా మరి లెక్క. ఇప్పుడు వాడి విధానంలో మనం పోతే అంతేగా ఉండేది. ఎట్టుగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. వాక్యం అంటుంది, తన తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో కాలమందు నిత్య జీవమును స్వతంత్రించుకొనను. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎక్కడంటే ఆశీర్వాదాలు? ఇక్కడే. మొదట నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే ప్రభు చెప్తుంది, సమస్తాన్ని విడిచిపెడితే ఇహమందు దేవుడిచ్చే ఆశీర్వాదాలతో పాటు దేవుని రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగాలు జీవిస్తాం. హల్లెలూయా. చివరిగా ప్రకటన 3:21 చదవండి, ప్రార్థన చేసుకోండి. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. పరలోకములో ఒకే ఒక సింహాసనం ఉంది, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సింహాసనము. జయించినటువంటి ఆయన పిల్లలందరినీ, ఆయన వధువును ఆయన దగ్గరే కూర్చోబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోకంలో ఉన్న సమస్తాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెడితే భూ సంబంధంగా దీవించబడతావు, పర సంబంధంగా దీవించబడతావు. చెప్పండి. భూమి మీద భూమి మీద దీవించబడతావు, పరలోకంలో కూడా దీవించబడతావు. అదే మన పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. ఏంట వాగ్దానం? ఆకాశ నక్షత్రాల వైపు చూపించాడు, నీ సంతానం ఇలాగ విస్తరించబడుతుంది. అది పర సంబంధమైన ఆశీర్వాదం. భూమి వైపు చూపించాడు,
నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరించబడుతుంది. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. ఆమేన్. ఈ రెండు ఆశీర్వాదాలను పొందుకుంటేనే పరలోకంలో నీకు నిత్య జీవం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించి వాళ్ళందరూ హింస పొందుకుంటారు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకాలు ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పాఠకాల సమయంలో వాక్యాన్ని నమ్ముదాం, లోకాన్ని విడిచిపెడదాం, భ్రష్టత్వాన్ని విడిచిపెడదాం, పాపాన్ని విడిచిపెడదాం, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వైపు చూద్దాం. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. అందరూ ఒక తీర్మానం చేయాలి. అందరూ లేవాలా? ప్రైజ్ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళు మూయాలి. జీసస్. అందరూ నోరు తెరిచి సమస్తాన్ని విడిచినటువంటి అబ్రహామును దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వదించాడు. సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఈ పగటికాల సమయంలో దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు ఆయన సమస్తమును విడిచిపెట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభు సన్నిధిలో